హర్ష సాయి అనే అతను ఒక ఫేక్ యూట్యూబర్. అతను మొత్తం వీడియోలన్నీ కూడా ఫేక్గా క్రియేట్ చేస్తున్నాడు. తెలుగులో ఫేమస్ యూట్యూబర్ ఎవరు అని అడిగితే దానికి యునానిమస్గా వచ్చే ఆన్సర్ హర్ష సాయి. హర్ష సాయి చేసేది తక్కువ వీడియోస్ అయినా కూడా చాలా వైడ్ రీచ్తో చాలామందికి రీచ్ అయ్యాడు. అతను ఏంటంటే ఎవరో ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేస్తాడు, అతనికి క్యాష్ ఇస్తాడు, దాని ద్వారా ఒక సాటిస్ఫాక్షన్ అనే కాన్సెప్ట్తో వీడియోస్ చేస్తూ యూట్యూబ్లో ట్రెండింగ్ సెన్సేషనల్గా నిలిచాడు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి పైన కొన్ని అలిగేషన్స్ అయితే వచ్చాయి. ఆ అలిగేషన్స్ కూడా చేస్తున్న వ్యక్తి అతను కూడా కొంచెం ఫేమస్ యూట్యూబరే. ఆయన పేరు యువ సామ్రాట్. ఇప్పుడు ఈ యువ సామ్రాట్ వర్సెస్ హర్ష సాయి అని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అయితే అసలు ఇక్కడ తప్పు ఎవరిది? యువ సామ్రాట్ గారి తప్ప, హర్ష సాయి తప్ప, లేకపోతే తప్పు ఎవరిది అన్న విషయాన్ని మనం క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే యువ సామ్రాట్ గారి పాయింట్, హర్ష సాయి అనే అతను ఒక ఫేక్ యూట్యూబర్. అతను మొత్తం వీడియోలన్నీ కూడా ఫేక్గా క్రియేట్ చేస్తున్నాడు. మీరు చూస్తే పిజ్జా షాప్లోంచి పిల్లల్ని బయటికి గెంటేశారని చెప్పేసి ఒక వీడియో వచ్చింది. ఆ తర్వాత హర్ష సాయి వాళ్ళని తీసుకొని వచ్చి ఫలక్నామాలో మొత్తం వాళ్ళందరికీ ఫుడ్ అంతా కూడా ఏర్పాటు చేసి మొత్తం అదొక ట్రెండింగ్ సెన్సేషనల్ వీడియో అయింది. చాలామందిని ఎమోషనల్గా టచ్ చేసింది అనమాట. వీడియో ఫేక్ అనేసి చాలామంది ఇంతకుముందు కూడా చెప్పున్నారు. ఇప్పుడు యువ సామ్రాట్ దాన్ని నొక్కి మరీ చెప్తున్నారు. ఏమంటారంటే ఆ పిజ్జా షాప్లోకి అలౌ చేయకుండా క్రియేట్ చేసిన వీడియో కూడా హర్ష సాయినే క్రియేట్ చేయించారు. ఆ తర్వాత ఈ తీసుకొచ్చి ఇదంతా కూడా పెద్ద డ్రామా క్రియేట్ చేసి మొత్తం ఇదంతా చేశారు అనేది ఆయన ఎలిగేషన్. ఓకే, క్రియేటెడ్ చేశాడు, స్క్రిప్టెడే అనుకుందాం, నష్టమేం లేదు. జనాల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్నారు కాబట్టి అట్లాంటి స్క్రిప్టెడ్ ఉంటాయి. మేబీ ఎథికల్గా కరెక్టా కాదా అనేది అది ఇండివిజువల్ చాయిస్కి మనం వదిలేయాలి. ఎథికల్గా అయితే కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనం చాలామందిని మనల్ని నమ్మే వాళ్ళని మనం ఫ్రాడ్ చేస్తున్నాం. అది ఎథికల్గా మాట్లాడుకుంటే. ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో మాట్లాడుకుంటే కూడా మిస్టర్ బీస్ట్ కూడా కొన్ని వీడియోలు ఫేక్ అంటారు, స్క్రిప్టెడ్ అంటారు, కావాలని చేశారంటారు. సో అది ఒక గ్రే ఏరియా. అయితే కాంట్రవర్సీ కూడా ఇది కాదనమాట. ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటంటే హర్ష సాయి, ఇంత వైడ్ రీచ్ ఉన్న హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేయడం మీద ఆల్రెడీ మనకి ఇంతకుముందు నాన్వేషణతోటి ప్లస్ బయ్యాస్ అన్ని యాదవ్ వీళ్ళందరికీ కాన్ఫ్లిక్ట్స్, పెద్ద పెద్ద హై లెవెల్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొచ్చా లేదన్న లెవెల్లో డిస్కషన్స్, డిబేట్స్ అయితే నడిచాయి. అయితే అది కూడా ఎథికల్గా కరెక్టా కాదా అనేది మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఈ హర్ష సాయి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి 40,000 కోట్లు సంపాదించాడు, అతను కొన్ని లక్షల రూపాయల ఖరీదైన కుక్కను కొన్నాడు, ఇదంతా చేశారు, ఇదంతా కూడా మాట్లాడుతున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మనం రెండు సైడ్లు మాట్లాడుకుందాం. ఇప్పుడు యువ సామ్రాట్ గారు హర్ష సాయిని టార్గెట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే సమాజాన్ని మార్చేయడానికి ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నారా లేకపోతే ఏంటి, అందులో ఏమైనా హిడెన్ ఎజెండా ఉందా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రూపంలో బెట్టింగ్ ఉన్నా కూడా అది ఇల్లీగల్ బెట్టింగ్ అయితే ఖచ్చితంగా దాన్ని ఎవ్వరు ఎంకరేజ్ చేయకూడదు. ఏ రూపంలో అయినా సరే దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సబ్స్క్రైబర్సు, హయ్యెస్ట్ రీచ్, ఒక మాట చెప్తే జనాలు ఫాలో అవుతారు అన్న లెవెల్లో ఉన్నప్పుడు ఆ ప్రమోషన్స్ కూడా కొంచెం లిమిటెడ్గా ఉంటే మంచిది. అగ్రెసివ్ అప్రోచ్ ఉంటుంది. అంటే బెట్టింగ్లు ఇన్వెస్ట్ చేయండి, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, ఇదిగో 10 సెకండ్లో 10,000 కోట్లు వచ్చినాయి, 30,000, 40,000 అని, 50,000, లక్ష అని చెప్పేసి ఆ అగ్రెసివ్ అప్రోచ్ని తీసుకెళ్ళడం అనేది 100 to 200% తప్పు. అయితే ప్రమోట్ చేయొచ్చా లేదా అని అంటే అది ఎవరి ఇండివిజువల్ చాయిస్ వాళ్ళది. కాకపోతే ఏంటంటే ఫేమస్ యూట్యూబర్గా ఉన్నప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా ఉండి కొంచెం జనాలు నష్టపోనటువంటివి ఏమన్నా ప్రమోట్ చేస్తే ఎథికల్గా మంచిది. అంతే తప్పిస్తే ప్రమోట్ చేయొచ్చా లేదా అనేది అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు యువ సామ్రాట్ గారి గురించి మాట్లాడదాం. ఆయన ఈ టైంలోనే ఇప్పటివరకు ఇప్పుడు హర్ష సాయిని 3-4 years నుంచి నేను ఫాలో అవుతున్నాను, ఆయన ఇట్లాంటి ఫ్రాడ్లన్నీ చేస్తున్నారు అన్నప్పుడు 3-4 years నుంచి మీరు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండాలి. అంతే తప్ప ఈ కరెక్ట్గా జూలై టైం ఫ్రేమ్లో, లాస్ట్ ఇయర్ కూడా జూలై టైం ఫ్రేమ్లో మాట్లాడారు, ఈ టైంలో కూడా జూలై టైం ఫ్రేమ్లో మాట్లాడారు. అయితే దీన్ని కొంతమంది యూట్యూబర్స్ అనలైజ్ చేసి చెప్పేది ఏంటంటే యువ సామ్రాట్ గారికి బిగ్ బాస్ అంబిషన్ ఉంది. ఆ బిగ్ బాస్లోకి ఫేమస్ అవ్వాలంటే ఒక ఫేమస్ పర్సన్ని టార్గెట్ చేయాలి. కాబట్టి ఆయన హర్ష సాయిని టార్గెట్ చేశారు. ఆ విధంగా ఆయన వైరల్ కంటెంట్ క్రియేట్ చేసి బిగ్ బాస్లోకి వెళ్ళాలి అన్న ఆ స్కోప్లో ఉన్నారు అనేది కొంతమంది యూట్యూబర్స్ చేస్తున్నటువంటి అలిగేషన్. అయితే ఇక్కడ ఎవరు కూడా దేశ సేవకో సమాజ సేవకో చేస్తున్న వాళ్ళు ఎవరో కనపడరు. హర్ష సాయి చేసినా కూడా అతను ఫేమస్ అవ్వాలి, ఆ ఫేమస్తో ఒక యాక్టర్గా గుర్తింపు ఉండాలి, తను ఒక వైరల్ రీచ్ ఉండాలన్న ఉద్దేశంతో వీడియోలు చేస్తారు. ఆ వచ్చిన ఫేమ్ తోటే ఇప్పుడు మెగా అనే సినిమా కూడా ఆయన చేస్తున్నారు, హీరోగా సెటిల్ అవ్వాలని. సో అది ఆయన ఆస్పెక్ట్లో ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ యువ సామ్రాట్ గారు ఆయన టార్గెట్ చేయడం వల్ల కూడా ఒరిగేది కూడా సమాజానికి ఏం లేదు. దీనికన్నా కూడా బెట్టింగ్ ఎందుకు చేయకూడదు, బెట్టింగ్ వల్ల లాసెస్ ఏంటి, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అన్న విషయాలు మాట్లాడితే జనాలకి కొంచెం జ్ఞానోదయం అవుద్ది. అట్లాంటి
ఇల్లీగల్ ఆస్పెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉంటారు. అంతే తప్ప ఒకరి మీద ఒకరు బుర్ర జల్లుకొని మన క్రెడిబిలిటీని పోగొట్టుకొని ఆ విధంగా ఏదో వైరల్ అయిపోయి మనం ఏదో సాధించేద్దామంటే అక్కడ సెల్ఫిష్నెస్ కనిపిస్తుంది తప్ప అంతకు మించి అక్కడేమి సమాజాభివృద్ధి లేకపోతే ఏదో మానవాభివృద్ధి ఇవన్నీ కాన్సెప్ట్లు ఏం కనపడవు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళిద్దరిది కూడా ఎవరు సెల్ఫిష్ వాళ్ళది, ఒకళ్ళు ఫేమస్ అవ్వాలని, ఇంకొకళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ ఫేమస్ అయిపోదాం, వాళ్ళ మీద బురద జల్లు అనేది ఈ కాన్సెప్ట్లు వెళ్తుంది. అసలు ఇక్కడ తప్పు ఎవరిది అనేది మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఓకే, బెట్టింగ్ని ప్రమోట్ చేశారు, వెరీ గుడ్. ఇప్పుడు హర్ష సాయి బెట్టింగ్తో పాటు తను చేసే మంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో లేని వాడికి డబ్బులు ఇస్తున్నాడు, వాళ్ళని ఆదుకుంటున్నాడు, సడన్గా ఒక 50,000 1,00,000 ఇచ్చి వాళ్ళకి ఏదో జీవనోపాధి చూపిస్తున్నారు, ఇట్లాంటివి కూడా చేస్తున్నారు కదా. మరి బెట్టింగ్ యాప్ చెప్పేసినప్పుడు బెట్టింగ్స్లో లక్షలు కోట్లు పెట్టి లాస్ అయిపోతున్నప్పుడు ఆయన చేసే మంచి కూడా మీరు తీసుకోగలగాలి కదా. ఆయన చెప్పేటువంటి కాన్సెప్ట్ సాటిస్ఫాక్షన్ అన్న ఆ ఆస్పెక్ట్ని మీరు తీసుకోగలగాలి కదా, అది మనకి ఎక్కదు. సో ఇక్కడ తప్పు ఎవరిదనంటే ఈ ఇన్వెస్ట్ చేసే జనాలు ఎవరైతే ఉన్నారో గుడ్డిగా ఎవరిని పడితే వాడిని నమ్మేసి ఇన్వెస్ట్ చేసేస్తారు చూడండి, వాళ్ళ తప్పు. బేసిక్గా జనాలకి అత్యాశ, ఈ బెట్టింగ్లో పెట్టేస్తే 10 రూపాయలు 1,00,000 అయిపోద్ది, 1,00,000 కోటి అయిపోద్ది అన్న అత్యాశతో ఇన్వెస్ట్ చేస్తారో ఆ అత్యాశని వీళ్ళంతా క్యాష్ చేసుకుంటున్నారు. అంతకుమించి జరిగేదేం లేదు. చెడు తీసుకోగలిగినప్పుడు మంచి కూడా తీసుకోగలగాలి. మీలో ఎంతమంది ఈ ఇన్వెస్ట్ చేసేసి ఇబ్బంది పాడైపోయాం అనుకున్న వాళ్ళు ఎంతమంది అందులో చూపించిన మంచిని తీసుకొని నలుగురికి సాయం చేస్తారనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది తీసుకున్నప్పుడు అది కూడా తీసుకోవాలి కదా. ఓవరాల్గా మాట్లాడుకుంటే ఎవరి తప్పు, ఈ ప్రమోట్ చేసేవాళ్ళు తప్ప, లేదా ప్రమోషన్స్ని చూసి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తప్ప, లేకపోతే ఈ పాయింట్ని రైజ్ చేస్తున్నటువంటి వ్యక్తులది తప్ప అంటే అందరిది సమానంగా ఇందులో తప్పు ఉంటుంది. ఎవరు సెల్ఫిష్ కారణాలతో వాళ్ళు ఇందులో ఉంటారు. హర్ష సాయి ఎందుకు ప్రమోట్ చేస్తారు, ప్రమోట్ చేస్తే డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో వీడియో చేసి ఇంకా రీచ్ పెంచుకొని మళ్ళీ అట్లా ఆ విధంగా ముందుకెళ్ళే ఉద్దేశంతో ఆయన చేసుకుంటూ వెళ్తారు. అది బెట్టింగ్ యాప్స్ అయి ఉండొచ్చు, వేరే యాప్స్ అని అయి ఉండొచ్చు. ఎవరైతే హై పే చేస్తారో వాళ్ళకి చేస్తారు. అది ఒక బిజినెస్ కెరీర్ ఆస్పెక్ట్లో ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఓకే, అక్కడ బాధ్యతాయుతంగా ఉండాలా, ఏది పడితే అది చేయాలి, ఇల్లీగల్ యాప్స్ని ప్రమోట్ చేయాలా అనేది అది కొంచెం చూసుకోవాల్సిన పాయింట్, అది ఆయనకి. సెకండ్, ఇప్పుడు ఎవరైతే ఈ హర్ష సాయిని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళకి దీనివల్ల ఉన్న హిడెన్ ఎజెండా ఏంటనేది తెలియాలి. ఎందుకంటే బిగ్ బాస్ అనేది రేపు మాపో కొత్తది స్టార్ట్ అవుద్ది, అందులో ఈయన కనిపిస్తా లేదా అనేది అందరికీ తెలిసిపోద్ది. సో అందులో హిడెన్ ఎజెండా ఉందా లేదా అనేది కూడా సెల్ఫిష్ పాయింట్. మూడోది, జనాలు ఎవరైతే ఈ చూసేసి ఇన్వెస్ట్ చేసేస్తున్నారో అత్యాశ తగ్గించుకోవాలి. ఫస్ట్ డబ్బులు ఎవరికి ఊరికే రావు అని లలిత జ్యువెలర్స్ అని చెప్తారు చూడండి, అదొకటే ఫ్యాక్టు. ఎవరికి డబ్బులు ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. మీరు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల బాగుపడేది ఎవరంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలక్షన్స్కి ముందు ఒక రూలింగ్ పార్టీకి ఒక వెరీ ఫేమస్ బెట్టింగ్ యాప్, వెరీ ఫేమస్, అది అందరికీ తెలిసిన యాపే, చాలా యాడ్లు వస్తుంటాయి. ఆ యాప్ 200 crores ఇచ్చింది జస్ట్ వాళ్ళని బ్యాన్ చేయగానే ఉండటానికి. ఫండింగ్ 200 crores ఇచ్చారు ఫండ్, అంటే 200 కోట్లు జస్ట్ అట్లా నాది కాదనుకుని ఇచ్చారు. ఆ లెవెల్లో వాళ్ళు ఎంత సంపాదించి ఉంటారో మీరు ఆలోచించండి. ఈ డబ్బు అంతా ఎవరిది? కష్టపడి కూలీనాలి చేసుకొని వచ్చేసి ఆ ఇన్వెస్ట్ చేసేస్తారు చూడండి అత్యాశతో, కోటీశ్వర్లు అయిపోవాలి, లక్షాధికారులు అయిపోవాలని వాళ్ళది. ఈ అత్యాశ ఏదైతే ఉందో అది మంచిది కాదు. ఎవ్వరికి డబ్బులు ఊరికే రావు మోసం చేస్తే తప్ప. సో ఇక్కడ బెట్టింగ్లో 90% మోసమే ఉంటుంది. ఎందుకంటే ఒక యాప్ని నమ్మేసి మనం ఏ విధంగా బ్లైండ్గా అందులో పెట్టేస్తాం. ఇక్కడ యాప్స్ కూడా ఎట్లా పనిచేస్తాయంటే ఫస్ట్ మనం 10 రూపాయలు పెట్టగానే మనకి 20 రూపాయలు వస్తాయి, 20 పెట్టగానే 40 వస్తాయి, 40 పెట్టగానే 80 వస్తాయి. అబ్బా భలే పని చేస్తుంది అనుకుంటాం. కానీ ఇదంతా కూడా ప్రోగ్రామింగ్. నీకు ఫస్ట్ 3 attempts 4 attempts నీకు మనీ వచ్చేలాగా రాయొచ్చు. తర్వాత నువ్వు ఎప్పుడైతే హ్యూజ్ అమౌంట్ పెడతావో, ఒక థ్రెషోల్డ్ పైన ఒక 10 లక్షలు పెట్టావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఫెయిల్ అయిపోతావు. 2 నిమిషాల్లో రాయొచ్చు ఆ కోడింగ్. సో మనిషి అక్కడ ఉండడు, ఒక ప్రోగ్రామింగ్తో అది నడిపిస్తారు. సో అలాంటి ఇంటర్ఫేసెస్ ఎప్పుడు కూడా నమ్మలేము, గ్యారంటీడ్ కాదు. అది ఫ్యాబ్రికేట్ చేయొచ్చు, అంటే దాన్ని చేంజ్ చేసేయచ్చు. సో అలాంటి సందర్భాల్లో డబ్బులు పోగొట్టుకునే ఛాన్సెస్ 100కి 200% ఉంటాయి. కాబట్టి మీ చుట్టుపక్కల చూసుకోండి, ఎవడన్నా బెట్టింగ్ చేసేసి బాగుపడిపోయినాడు ఉన్నాడా అనేసి. ఈ చైన్ మార్కెటింగ్ ఒకటి, బెట్టింగ్ ఒకటి, బాగుపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇందులో మొత్తం ఫ్రాడే ఉంటుంది. సో ఇట్లాంటి సైడ్స్ మనం వెళ్ళకుండా జెన్యూన్గా ఉండడానికి మనం ట్రై చేద్దాం. కష్టపడిన సొమ్ము పోగొట్టుకోవద్దు. ఊరికే మనం తెచ్చుకునే పనులైతే అది ఊరికి ఎవరికి రావు, డబ్బులు ఊరికి ఎవరికి రావు. ఈ హర్ష సాయి వర్సెస్ యువ సామ్రాట్ ఎపిసోడ్లో ఎవరి స్వార్థాలు వాళ్ళవి, ఎవరి ఎజెండాలు వాళ్ళవి. సో మీరు వాటి మీద ఫోకస్ చేయకుండా ఇట్లాంటి వీటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు, మనం బెట్టింగ్ సైడ్ వెళ్ళకూడదు, దానివల్ల వచ్చే లాసెస్ ఏంటి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నవి తెలుసుకొని మీరు దయచేసి అటువంటి వీటికి జోలికి వెళ్ళకండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్.